మొత్తానికి ఫ్యామిలీ వీక్ మాత్రం సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారు కదా, మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా ఎమోషనల్ కూడా అవుతున్నారు చాలామంది, అండ్ చాలా బాండింగ్ పెంచుకుంటున్నారు కొంతమంది జనాలతో. ఇప్పుడు అండ్ నిన్న చూసినాం కదా ఆల్రెడీ మనం, తనుజ వాళ్ళ సిస్టర్ కానీ, సుమన్ శెట్టి గారు వాళ్ళ వైఫ్ కానీ, పవన్ వాళ్ళ మదర్ కానీ, లెమన్ పవన్ వాళ్ళ మదర్ రావడం సూపర్ అనిపించే. కానీ కొన్ని కారణాల వల్ల వీడియో చేయలేకపోయినా. ఇవాళ దివ్య వాళ్ళ మదరు అండ్ కళ్యాణ్ అన్న వాళ్ళ మదర్ కూడా వచ్చారనమాట. అంటున్నా అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి ఫస్ట్, తర్వాత చూద్దాం. అసలు దివ్య వాళ్ళ అమ్మ గురించి మాట్లాడాలి. వాళ్ళ అమ్మగారైతే సూపర్ ఎనర్జీ, అసలు హై లెవెల్లో. ఆమెకి ఇంకొకరు టాస్క్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆమె బిగ్ బాస్ హోస్ట్ అయిపోయిందా, లేకపోతే బిగ్ బాస్లో ఏదో ఒక కామెడీ చెయ్యాలనుకుందా, వేరే లెవెల్ హై కామెడీ అనమాట. ఇల్లంతా దద్దరిల్లిపోయింది. సూపర్ ఫన్ చేసిరు, చాలా బాగా మాట్లాడారు, అందరితో బాగా మాట్లాడు. ఈవెన్ వాళ్ళ కూతురు కన్నా హౌస్ మేట్స్తో ఎక్కువ మాట్లాడారు అనిపించింది. మీకేమనిపించింది? ఎపిసోడ్ చూస్తే సూపర్ ఇచ్చి పడేస్తారు ఇవాళ, అంత బాగుంటుంది. కళ్యాణ్ వాళ్ళ మదర్ వచ్చారు. అసలు నిజంగా కళ్యాణ్ మాత్రం అసలు ఎమోషనల్ అవ్వడు అనుకున్నా, కానీ మదర్ సాంగ్ వచ్చినప్పుడు అలా ఏడిపే. పవన్ వాళ్ళ మదర్ వచ్చినప్పుడు ఏడ్చాడు కదా. ఇప్పుడు వీళ్ళ మదర్ వచ్చినాక ఇంకెక్కువ ఎమోషనల్. వాళ్ళ మదర్ అన్నారు, మేము చదువు కోసం పంపించాము అంతేగాని వాడి మీద మాకు ఎలాంటి ఏమీ లేదు అంటే. నిజంగా ఏ పేరెంట్స్ అయినా తన పిల్లల్ని చదువు కోసం, వాళ్ళ ఫ్యూచర్ కోసమే హాస్టల్స్ పంపిస్తారు. అది కొంతమంది తప్పుగా నెగిటివ్గా అర్థం చేసుకునే మైండ్లో అది ఒకే రకంగా వేసుకుంటారు. కానీ చెప్తున్నాను, వాళ్ళ మదర్ వచ్చారు, చాలా బాగా మాట్లాడారు, అందరితో బాగా మాట్లాడారు, అది బాగా అనిపించింది. అండ్ 15 minutes టైం ఉండే, బట్ ఓకే ఒకళ్ళ కోసం సాక్రిఫైస్ చేసేసిండు. అండ్ వాళ్ళ మదర్ 15 నిమిషాలు ఉన్నా సరే మస్తు ఎమోషనల్ అయ్యారు అండ్ చాలా బాగానే మాట్లాడుకున్నారంట. అది మనకి ఏం చూపించలేదు, ప్రోమో ఏమీ రాలేదు. మేబీ రావచ్చు నైట్, రాత్రి రేపు చూపిస్తారు మనకి కళ్యాణ్ వాళ్ళ మదర్ గురించి. ఇవాళ ఏంటంటే ఓన్లీ పవన్ వాళ్ళ మదరు అండ్ దివ్య వాళ్ళ మదర్ గురించి చూపిస్తారు అనమాట. రేపు వాళ్ళ మదర్ గురించి చూపించవచ్చు నాకు తెలుసు. ఐ థింక్ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది దాన్ని బట్టి. ఇప్పుడు కళ్యాణ్ వాళ్ళ మదరు అమ్మగారు వెళ్ళే ముందు తనుజ గారు గిఫ్ట్ ఇచ్చారు, శారీ ఇచ్చారు తనకి. ఇప్పుడు మనం ఎవరైనా మన ఇంటికి ఆడబిడ్డ ఎవరైనా వస్తే మనం కంపల్సరీ ఏదో ఒకటి ఇస్తాం కాబట్టి, శారీనో పైసలు ఏదో ఒకటి ఇస్తాం కాబట్టి, అలా కళ్యాణ్ వాళ్ళ మదర్కి శారీ ఇచ్చారు. ఆమె వెళ్ళేటప్పుడు మస్తు ఎమోషనల్ అయ్యారు అండ్ బాగా బాధపడ్డారు, బాగా ఏడ్చేశారు అనమాట. ఎక్కి ఏడ్చేశారు కళ్యాణ్ గారు. ఎమోషనల్ లేరు అని అన్నారు కానీ ఎవరు వాళ్ళ అమ్మని చూసినా సరే ఎమోషనల్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్, ఎమోషనల్ అవ్వాల్సిన టైమే అది. ఓకే, ఇంకొకటి ఆమె వెళ్ళిపోయారు, ఏడ్చారు, కాసేపు అలా వచ్చి కూర్చున్నారు అండ్ డైనింగ్ టేబుల్ దగ్గర, కిచెన్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. అటు నుంచి దంచ గారు వచ్చారు, మాట్లాడారు. నువ్వు మా అమ్మకి చీర ఎందుకు ఇచ్చావు అని ఎంత మంచిగా అడుగుతున్నావు. అదని కాదు, తంజ గారు గేమ్ మార్చుకున్నారు, అది హై లెవెల్ అనిపించింది. నాకు మాత్రం బాగా అనిపించింది. వాళ్ళ చెల్లి రావడం వల్ల ఈమె తన గేమే మార్చేసింది 1 నైట్లోనే. నిజంగా తన సైడ్ తప్పుంది. ఇప్పుడు తనుజ గారు ఎవరికైతే నచ్చిందో వాళ్ళకి బాగా ఎక్కేస్తున్నాలా, మస్తు ఎంజాయ్ చేస్తున్నాలా, మార్చుకుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళే అన్నారంటే, ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు అంటేనే మనం మార్చుకుంటాం. వేరే వాళ్ళు వచ్చి మన అన్నమ్మడికే నువ్వేంటి నాకు చెప్పేది అని అనుకుంటాం. అది బేసిక్ రీజన్స్, అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఒక 4 రోజులు, ఒక వారం మంచిగా ట్రోల్ వేసుకుంటారు. దాని తర్వాత అందరూ మర్చిపోతారు. ఓ మార్చుకుంది, పిల్ల మంచుకుంది, ఇప్పుడు ఏడవట్లేదు, బాగా ఆడుతుంది, అందరు సపోర్టింగ్ ఉన్నారంటుంది అని నమ్ముతారు. ఇక్కడ కళ్యాణ్కి కళ్యాణ్ నువ్వు సపోర్ట్గా ఉన్నావు, నాకు క్లోజ్గా ఉన్నావు, దేనిలైనా నువ్వు నాకు సపోర్ట్గా ఉంటున్నావు అని వెంటనే నాకు ఇక్కడ అందరు సపోర్ట్గానే, అందరు నన్ను మంచిగా ట్రీట్ చేస్తారు, అందరూ బాగానే చూసుకుంటారు అని అన్నది సూపర్ అనిపించింది. దాని తర్వాత మా అమ్మకి చీర ఇచ్చావు కదా, నువ్వు నాకు క్లోజ్ కదా, అందుకని అలానే ఇచ్చాను మీ అమ్మకు కూడా. అండ్ మీ అమ్మ కూడా చెప్పింది కదా, మేము చదువు కోసం వేసాము అమ్మ హాస్టల్లో, అంతేగాని తన మీద నాకేం కోపం లేదమ్మా అని అన్నది. దాని తర్వాత కళ్యాణ్ మా అమ్మ మా నాన్నని అసలు వదిలిపెట్టలేదు, ఎన్ని కష్టాలు వచ్చినా సరే అసలు వదిలిపెట్టలేదు మా అమ్మని, ఎందుకంటే వాళ్ళది లవ్ మ్యారేజ్ కదా అని అనేసరికల్లా ఓ అవునా అందుకని అలా ఉన్నారా అంటే నిజంగే అని అన్నప్పుడు నాకు కూడా మా అమ్మ క్వాలిటీస్ వచ్చాయి కదా నువ్వు అంటే తన జగన్ వెళ్తూ అది నాకెలా తెలుస్తుంది, మీ ఫ్యూచర్ వైఫ్కి తెలుస్తుంది అని అంటే సరే ఏమైనా చెప్పాలా మాట్లాడాలా నాతో అంటే తన జగన్ సప్పని వచ్చి కూర్చున్నారు. అక్కడ లైవ్లో కట్ చేసేసారు, బట్ అది కొంచెం ఇచ్చిర్రు హింట్, దాని తర్వాత కట్ చేసారు. మేబీ ఎపిసోడ్లో ఇస్తారేమో. ఏమన్నారంటే మీ వైఫే తెలుస్తుంది అండ్ ఇంకేముంది ఇంకా 5 weeks తర్వాత నీ లైఫ్ నీది, నా లైఫ్ నీది కదా అని అన్నారు. వెంటనే నిజంగా ఒకటి చెప్పాలంటే
ఒక అబ్బాయి మనల్ని ఇలా ట్రీట్ చేస్తున్నాడు, ఒక అబ్బాయి ఎలా చూస్తున్నారు, ఒకళ్ళు మనల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు అని అనేది ఒక ఆడపిల్లకే తెలుస్తుంది. అబ్బాయిల కన్నా ఆడపిల్లలు ఎక్కువ గెస్ చేస్తారు. ఆ మాత్రం విషయం మీకు అందరికీ తెలిసిన విషయమే. అలానే అమ్మ కూడా గెస్ చేసి సూటిగా కొట్టేసింది అనమాట. ఏముంది 5 వారాల తర్వాత నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది, అంతే కదా, ఏముంది దాంట్లో అని అనేసరికల్లా కళ్యాణ్ ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఏం ఏడ్చాడయ్యా. వాళ్ళ అమ్మగారి గుర్తుకు రావడం, అవన్నీ గుర్తుకు రావడము అనిపించింది. కానీ లవ్ గివ్ అని మనం ఎవరికి చెప్పలేం. బట్ ఇక ఒక టైప్ ఆఫ్ ఎమోషన్ అనుకోండి. తనుజ గారి మీద ఏజ్ డిఫరెంట్ ఉంది, పైగా మనం లవ్ గివ్ అని అనడం కూడా చాలా తప్పు. అది అక్కడ ఏముందో ఒక హీరోయిన్గా సీరియల్లో అలా చూసి ఆయన్ని దగ్గర వచ్చిన కొంచెం ఒక రకమైన లవ్ అనేది ఒక రకమైన ఫీలింగ్ అనుకోవడమే, అంతేగాని దానికి లవ్ అని ట్యాగ్ ఇచ్చేసి ఇవ్వడం కూడా రాంగ్. నాకు తెలిసి రాంగ్. మీరేమంటారు అది కామెంట్ చేయండి. అది లవ్ గివ్ అనుకోకండి, ఎవరు అనకండి అది కూడా. అండ్ అది మాత్రం ఒక రెస్పెక్ట్, ఒక ఎమోషనల్, అంటే ఒక ఫీలింగ్ ఒక మనిషి మీద అలానే అనుకోవాలి మనం, అంతే. ఏజ్ డిఫరెంట్ ఉంది, చాలా తేడా ఉంది, అంతేగాని మన లవ్ అని ట్యాగ్ ఇచ్చేస్తే అది బాగోదు. చాలామంది రివ్యూస్ అదే చేస్తున్నారు అనమాట. అది దాని గురించి నేను చెప్తాను. ఎంత పెద్ద రివ్యూ అనే మాట కాదు, బట్ అలా ట్యాగ్ ఇవ్వడం మన తప్పు, అదే అనమాట ముచ్చట. మీరేమనుకుంటారు? నా కళ్యాణ్ వాళ్ళ మదర్ ఆమె రావడం, ఆ ప్రోమో చూడాలని నిజంగా నాకు ఇంట్రెస్ట్ ఉండే అనమాట. మీరేమనుకుంటారు కంపల్సరీ కమెంట్ చేయండి. అండ్ ఈ ఎపిసోడ్ గురించి ఏమనుకుంటారు, మీకేమి నచ్చింది ఈ పాయింట్స్లో అది కూడా కమెంట్ చేయండి. అండ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని యూట్యూబ్ ఛానల్. పవన్ వాళ్ళ మదర్ వచ్చిర్రు, నాకు వాళ్ళ మదర్ నిజంగా ఎంత సింపుల్గా, ఎంత హంబుల్గా, ఎంత స్మైలీగా, అసలు ఏంట్రా ఇంత ప్రశాంతంగా ఉన్నారు, ఇంత కూల్గా ఉన్నారు ఏంద్రా ఈ మనిషి అనిపించే నాకు ఒక నిమిషం. సంజన గారు ఫుల్ హ్యాపీ, ఎందుకంటే వాళ్ళ పిల్లలు వచ్చిర్రు, వాళ్ళ అబ్బాయి హై లెవెల్ హైపర్ అబ్బా. అసలు సంజన గారు హస్బెండ్ అంటున్నారు, అసలు గొడవడట్లేదేంటి, ఏమీ లేదేంటి అని అంటే ఇంట్లో దీనికి మించి 10% చూపిస్తారంట. అసలు ఇమానుయల్ మాత్రం కామెడీ సూపర్. ఎక్కడున్నా ఆయన కామెడీ టైమింగ్ మాత్రం హై లెవెల్లో పడుతుందబ్బా. ఏమని అనుకోండి మీరు దానికి. కానీ అవునా ఈ 10%కే ఇల్లంతా ఆతలాగుతలో చేస్తున్నావు అమ్మా అని అంటే నాకు నిజంగా నవ్వు వచ్చింది. చూసే ఉంటారు మీరు. అదనమాట ముచ్చట. మీకు అంటే నేను ఎపిసోడ్లో చూసినాను, ప్రోమో చూసిర్రు, అందుకని చెప్తున్నాను. ఇదనమాట ముచ్చట. మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీ మన ఛానల్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇవాళ 3 ఫ్యామిలీస్ చూపిస్తారు, ఎందుకంటే తక్కువ టైమింగ్ కాబట్టి. పవన్ వాళ్ళ మదర్ది అండ్ సంజన వాళ్ళ మదర్, సంజన గారు వాళ్ళు ఫ్యామిలీ, అండ్ దివ్య గారు వాళ్ళ మదర్, వీళ్ళు 3 చూపించారు తక్కువ టైంలో కాబట్టి తక్కువ లెంత్లో అయిపోతుంది. అండ్ సంజన గారు వాళ్ళ ఫ్యామిలీ అసలు ఎలా వచ్చింది ఏంటంటే ఇంట్లో వాళ్ళు కొంచెం సాక్రిఫైస్ చేసినట్టు అది మనకి ఎపిసోడ్లో వేస్తారు. అది చూసి అప్పుడు మాట్లాడుకుందాం. ఎపిసోడ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇదనమాట ముచ్చట. మీకు నచ్చితే కంపల్సరీ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి.